హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. దిస్ ఇస్ అల్ట్రాలాక్స్ వన్ జీవన్ కుమార్. సో ఫ్రెండ్స్, ఇవాళ మనమైతే వర్ధన్పేటకి వచ్చేసినాం. ఇక్కడైతే 2 షెడ్లు ఉన్నాయి. ఇది వీరభద్ర స్వామి మిల్లు పక్కన, హైవే పక్కనే ఉన్నాయి. సో ఇవి డెమో పీసెస్ అంట. ఇగో ఇక్కడికైతే మనం అంటే ఇక్కడ ఉన్న టైప్స్ అయితే ఉన్నాయి. ఈ బ్రో వాళ్ళదే పర్వతీరులో కూడా షెడ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇవైతే అసలు బాగుంది. 3 ఫీట్స్ అంట. ఇంకేం ఇక్కడ కొన్ని పెయింట్స్ అయిపోయినాయి. ఇవైతే మొత్తానికి అయితే పెయింట్ అయిపోయింది. సో నిన్న చూసుకున్నారు కదా ఫ్రెండ్స్, సేమ్ అలానే కింద కూర్చున్న దేవుడు, మహారాజు పీఠ మీద కూర్చున్న దేవుడు, వెనుక అయోధ్య అండ్ అయోధ్యగా రాముడు. ఓ సూపర్ బాగుంది. ఐస్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా ఫినిషింగ్ అయితే బాగుంది. అండ్ ఇక్కడైతే బొట్టు నామం చూసుకోవచ్చు, చాలా డిఫరెంట్ యూనిక్గా ఉంది. యాజ్ యూజువల్గా వెనుక అయోధ్య కూడా పెయింట్ అయితే సూపర్ ఇచ్చేసారు, అసలు వేరే ఉంది మొత్తానికి అయితే. ఇది అరౌండ్ 5 to 6 ఫీట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ విగ్రహం ఇది వచ్చేసి ఇలా మహారాజు పీఠం మీద కూర్చున్న దేవుడు. ఇది ఇంకా హాఫ్ పెయింట్ చేసేది ఉందంట, పగడి కట్టుకున్న దేవుడు. ఇంకా సూర్యుడు ఆర్చ్ వచ్చేసి, అండ్ సేమ్ ఇది కూడా నామం వచ్చేసి డిఫరెంట్గా ఉంది. అండ్ చూడొచ్చు చెవులకు ఇయర్ రింగ్ ఇచ్చేసారు, అవి కూడా మస్తు ఉన్నాయి. గోల్డ్ పెయింట్ కూడా అయిపోయింది ఆల్రెడీ. పింక్ ధోతి వావ్ బాగుంది. అది ఉంది కదా వెనుక సూర్యుడు ఇచ్చేసారు ఆర్చ్, పగడి సూపర్ ఇంకా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది అరౌండ్ సేమ్ 5 ఫీట్స్ ఉంటుంది, 5-6 ఫీట్స్. సేమ్ ఇది కూడా పగడిదే, బట్ కొంచెం పగడి వేరే కలర్ అన్నట్టు. వావ్ బాగున్నాయి. ఇది యాజ్ యూజువల్ ఫస్ట్ విగ్రహం ఎలానో సేమ్ ఇది కూడా, బట్ కొంచెం నామాలు అనేటివి ఇక్కడ చూసుకోవచ్చు. దానికి వేరే ఉంది, దీనికి వేరే ఉంది. ఇక్కడ వచ్చేసి దీని నామం కూడా వేరే ఉంది, కాకపోతే కొంచెం యూనిక్గా ఉంది. అండ్ ఇది కూడా సేమ్ అయోధ్యనే. బాగుంది ఇది కూడా. ఇక్కడ చూసుకోవచ్చు, అది జై శ్రీరామ్ అనేది కొంచెం మనకు గోల్డ్ కలర్ ఇచ్చేసారు. అండ్ ఇది కూడా సేమ్ పగడి, బట్ పగడి వేరే కలర్, సూర్యుడు కూడా వేరే కలర్ చేంజ్ చేసేసారు, కొంచెం యూనిక్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉండడానికి. అండ్ ఇవి వచ్చేసి మంచిగా ఉన్నాయి, తాండవం చేస్తున్న విగ్రహాలు అన్నట్టు. అరౌండ్ 4 ఫీట్స్ ఏమో ఉంటుంది. బాగుంది. ఇక్కడ అయితే 3 ఫీట్స్ to 11 ఫీట్స్ వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. హెవీగా ఉంది. 2 షెడ్లు ఉన్నాయి కదా. సో ఇవైతే ఫస్ట్ ఈ షెడ్ది ఒక వీడియో కవర్ చేసేద్దాం, నెక్స్ట్ షెడ్ది పార్ట్ 2 కూడా చేసేద్దాం. ఇదైతే కొంచెం సేమ్ అయోధ్య మోడల్, బట్ ఈ నామం అనేది వేరే ఉంది. అండ్ అయోధ్య పెయింటింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా వేరే ఉంది. సేమ్ ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇవే మోడల్స్. అండ్ ఇదొక మోడల్ అన్నట్టు, జస్ట్ కూర్చున్న దేవుడు, కాకపోతే కొంచెం హెవీగా ఉంది ఫ్రెండ్స్. చాలా లావు అంటే చాలా లావు ఉంది. అండ్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. వావ్ బాగా ఇచ్చేసారు. అండ్ ఇటు చేయిలో పట్టుకుంటారు కదా, అది దాంట్లో శివుడు ఉన్నారు, ఒకవైపు పార్వతమ్మ ఉంది. అండ్ కిరీటం కూడా ఫినిషింగ్ బాగానే ఉంది. ఇంకా కొంచెం ఇక్కడ పెయింట్ చేసేది ఉంది, అవి వావ్ బాగుంది. ఇది ఇంకో మోడల్ అన్నట్టు. సేమ్ ఇలానే ఈ వరుసలో అన్నీ ఇవే ఉన్నాయి. అండ్ సో మనం నెక్స్ట్ లైన్కి హీరోలో కూడా చూసుకోవచ్చు. ఇది కొంచెం యూనిక్గా ఉంది. వావ్ ఇంకా పెయింట్స్ ఏం కాలేదు కొన్ని విగ్రహాలు. ఇవి మొన్న చూసా, కొంచెం పెయింట్స్ అయితే ఏం కాలేదు. వావ్ చూసుకోవచ్చు ఇంకా మన ఏనుగు పెద్ద, అసలు చాలా హెవీగా ఇచ్చేసారు. చెవులు చూసుకోవచ్చు. అండ్ ఆ దేవుడు కూడా నిలబడి ఉన్నట్టు, ఇప్పుడు ఖైరతాబాద్ దేవుడు ఉంటాడు కదా, సేమ్ అలానే ఉంది. వావ్ సూపర్ ఉంది, వేరే ఉంది ఫ్రెండ్స్. సో ఈ నామం కూడా చూసుకోవచ్చు, ఇంకా కొంచెం యూనిక్గా ఉంది. అండ్ యాజ్ యూజువల్గా ఇంకా ఏనుగు కూడా కళ్ళు ఇచ్చేసారు. ఇంకా ఇయర్ రింగ్ ఇంకేం వావ్ బాగానే ఉంది. సో చూసుకోవచ్చు కింద నుండి మొత్తం వర్క్, ఇంకా కొంచెం కొన్ని వర్క్స్ అయ్యేది ఉన్నాయి. ఇంకా 70% వర్క్ అయితే మొత్తానికి అయితే అయిపోయింది. ఇది కూడా ఒక మోడల్. అండ్ యాజ్ యూజువల్ సేమ్ ఇవే ఉన్నాయి. ఇవైతే తాండవం చేస్తున్నది శివుడిది, ఇంకా పెయింట్ ఏం కాలేదు. ఇవి పగడిది, సేమ్ ఇందాక చూసిన విగ్రహం లాంటిదేనే. ఓ బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఏనుగు అంటే రథం బండి ఉంటుంది కదా, ఏనుగు రథం బండి. సో ఇట్లుంది. ఇంకా కింద కాలు కూడా చూసుకోవచ్చు, మంచిగా దగ్గర పెట్టుకొని కూర్చున్న దేవుడు. చేతులు కూడా చూసుకోవచ్చు, అసలు బాగుంది. పెయింట్ వచ్చేసి నెయిల్స్ దగ్గర. అసలు వేరే ఇది నామం వచ్చేసి ఇంకా యూనిక్ ఉంది. ఐస్ చూసుకోవచ్చు లోపలికి, అంటే పైన ఆర్ట్ గీయకుండా లోపలికి ఇంకా డెప్త్ చేసిరు అన్నట్టు. పైన రథం కూడా చూసుకోవచ్చు, సేమ్ రియల్ రథం లెక్కనే ఉంటుంది. నెమలి బాగుంది. నెమలి హంస అనుకుంటున్నా నేనైతే.
మీరు ఏదైతే అనుకుంటారో అది ఒకసారి కామెంట్ చేయండి. ఫినిషింగ్ బాగుంది ఫ్రెండ్స్. సో ఈ వరుసలు అయితే ఇవే ఉన్నాయి పెద్దవి. అండ్ ఇక్కడైతే పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి. వీటికి ఇంకా కోటింగ్ వేస్తున్నారు బ్రదర్ వాళ్ళు అయితే. జస్ట్ వైట్ పెయింట్ కోటింగ్ అవుతుంది. ఇదైతే అరౌండ్ 8 ఫీట్స్ ఏమో ఉంటుంది. 8 ఫీట్ అయితేనా 9 ఫీట్ 9 ఫీట్స్ అంట ఫ్రెండ్స్ ఇది. సో ఇవి చూసుకోవచ్చు. ఈ విగ్రహం వచ్చేసి 7 ఫీట్స్ ఏమో ఉంటుంది. 7-8 ఫీట్స్ ఏమో ఉంటుంది. ఇది వచ్చేసి 6.5 7 ఉంటుంది. ఇవి మంచిగా ఉంది. ఇంకా అంటే ఈ వరుసలో ఇంకా పెయింట్ ఏం కాలేదు, జస్ట్ వైట్ కోటింగ్ అయితే అయిపోయింది. ఇవి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అరౌండ్ 5 to 6 ఫీట్స్ వినాయకులు. ఇది వచ్చేసి ఇటు రాముడు అండ్ అయోధ్యది అది జస్ట్ ఆర్టే ఉంది కదా, కాకపోతే ఇది కొంచెం బయటికి వచ్చినట్టు కొంచెం అయోధ్య లెక్క సేమ్ స్టాచ్యూ లెక్క ఉంది. అది జస్ట్ పెయింట్ లెక్క ఉండే. ఇది మొత్తం అయోధ్య బయటికి వచ్చినట్టు ఉంది. అసలు చూడండి మొత్తం 3D వేసేసారు అన్నట్టు. వావ్, ఇంకా పెయింట్ అయితే ఇంకా అవుట్ అసలు వేరే ఉంటుంది. చూసుకోవచ్చు, బాగుంది, నీట్గా ఉంది. అయోధ్య మొత్తం బయటకు వచ్చేసినట్టు కొంచెం అట్రాక్షన్ కూడా ఉంది. సేమ్ ఇది కూడా సేమ్ పెయింట్ ఇంకేం కాలేదు. జస్ట్ ఇవి బ్రో వాళ్ళు అయితే జస్ట్ అంటే 70% ఆఫ్ పెయింట్స్ కొన్ని అయిపోయినాయి, కొన్ని కాలేదు. సో ఇంకో 10 డేస్లో అయితే అవి కూడా మొత్తం అయిపోతాయి అనేసి అన్నారు. యా, బాగున్నాయి. సో బుకింగ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మీకు అంటే మీరు వినాయకుల్ని బుక్ చేసుకోవాలి, ఎప్పుడు రావాలి ఏంటిది అనేసి కనుక్కోవాలంటే మీకు కింద వీడియోలో చూడండి, నెంబర్ కూడా ఇస్తా. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. బ్రదర్ అంటే ఇక్కడనే బ్రదర్ ఆల్వేస్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అండ్ ఇదొక టైప్ చూడండి, పైన శివుడు అండ్ గణపతి. వావ్, ఫినిషింగ్ ఇంకా అసలు వైట్ పెయింటే జస్ట్ వైట్ కోటే అవుతున్నాయి. బాగా ఇచ్చేసారు. ఇది పెయింట్ అయిన తర్వాత అసలు వేరే ఉంటుంది. వీటి డిమాండ్ అయితే హైగా ఉంది. సో ఇవైతే జస్ట్ పైన చేసేసారు అన్నట్టు, రీపెయింట్ చేసేస్తారు ఎందుకు పెయింట్ నచ్చక. బాగున్నాయి. ఇవి కూడా సేమ్ పగడి టైప్లో, సేమ్ పగడి టైపు వేరే ఉంది. ఇది కొంచెం యూనిక్గా ఉంది, చూసుకోవచ్చు. పగడి టైపు వెనక ఆర్చ్ వచ్చేసి సూర్యుడిని ఇచ్చేసారు. హెవీగా ఉంది ఫ్రెండ్స్, బాగుంది. వావ్, చూసుకోవచ్చు కింద నుండి. ఇది అసలు నాకు నచ్చింది ఇది ఒక్కటే. ధోతి ఇది బాగా ఇచ్చారు. भैया ये यूट्यूब में डालता, सब देखता. हाँ, सब जना देखता, इंडिया वाला सब देखता. हाँ है उधर. హెవీగా ఉంది ఫ్రెండ్స్. పెద్ద పెద్ద వినాయకులు అన్నట్టు లోపలికి వెళ్ళడానికి లేదు మనకు. ఇవి రీపెయింట్ వేస్తున్నారంట, ఎందుకంటే అవి పెయింట్ వాళ్ళకు అంటే లాస్ట్ టైం మిగిలిపోయినాయి, పెయింట్ సరిపోకలేదు. కొత్త అంట, పెయింట్ మళ్ళీ వేస్తారు ఎందుకు, పెయింట్ నచ్చక పెయింట్ షేడ్ అయిపోయినాయి అంట. బాగుంది. మ్యాక్సిమం 70% ఆఫ్ పెయింట్స్ అయిపోయినాయి, ఇవి కొన్ని ఉన్నాయి. సో ఈ షెడ్ వచ్చేసి తొర్రూరు హైవే మీద ఉంది ఫ్రెండ్స్, ఖమ్మం హైవే. సో వచ్చి బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి. సో నెంబర్కి కాల్ చేసేయండి. పెయింట్ అయిపోయిన తర్వాత ఇంకా హెవీగా ఉంటుంది. చూసుకోవచ్చు ఈ విగ్రహం, చూసుకోవచ్చు అసలు అంటే అట్లా తామర పువ్వు మీద కూర్చొని వీణ వాయిస్తున్న వినాయకుడు. ఇది దగ్గర 9 ఫీట్స్ ఏమో ఉంటుంది, అరౌండ్ 9 ఫీట్స్ ఏమో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సేమ్ కూర్చున్న దేవుడు ఇలా ఇప్పుడు మన తిరుపతి నామం ఉంటుంది కదా, నామం ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు, ఫినిషింగ్ బాగా ఇచ్చేసారు. దీనికైతే గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది నిజంగా ఇది కూడా అరౌండ్ 9 ఫీట్స్ ఏమో ఉంటుంది. ఇక్కడ కిరీటం దగ్గర చూసుకోవచ్చు కృష్ణుడిని ఇచ్చేసారు. సేమ్ ఇది కూడా వీణ వాయిస్తున్నదే, కాకపోతే ఇది కృష్ణుడు ఏం లేదు. బాగుంది. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి, దాంట్లో కూడా అప్డేట్ ఇస్తుంటా. సో ఇది పెయింట్ కాలేదు, ఇంకా పెయింట్ అయిన తర్వాత పార్ట్ 2 వీడియో కూడా తీస్తాం. సో నెక్స్ట్ షెడ్కి వెళ్ళిపోదాం, అది కూడా పార్ట్ 2 వీడియోలో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నా, ఇలానే సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్, థ్యాంక్స్. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బ్రో నెంబర్ కూడా మీకు ఇస్తున్నా. బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. మీ బ్రో కాల్ చేసి బుకింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు పెయింట్ ఎలా కావాలో కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. భయ్యా కోई పెయింట్ కస్టమైజ్ कर सकते हैं ना, కస్టమర్ కూడా చెప్తున్నారు, వాళ్ళు కూడా పెయింట్ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అంట. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్, సీ యూ.